హలో మిథిలా. హాయ్. మళ్ళీ వచ్చేస్తాను డబ్బులు. ఏ వాట్సాప్ ఏంటి ఇక్కడ? క్లాస్కి వెళ్తున్నా. నేను కూడా మీ నాన్న పని చెప్తే బయటకు వెళ్తున్నా. అవును నీ పళ్ళకేదో ఉండాలి కదా, ఏదది? పళ్ళ క్లిప్ బ్యాగ్ లో ఉంది, కావాలా? వద్దులే, నువ్వే పెట్టుకో, ఎత్తుకోలు కదా. డ్రింక్ తాగుతావా? లేదు, నాకు వద్దు, లేట్ అయింది, నేను వెళ్ళాలి. నేను కూడా వెళ్ళాలిలే. ఓకే బాయ్. మళ్ళీ కలుద్దాం. అదే ఆ సినిమాలో ఉంది. బాగానే ఉన్నది. ఈ టోన్ వీక్ ఉందంటే కొట్టేసి ఉంటుంది. కొంచెం కాల్ చేస్తున్నాను, కొంచెం. నువ్వు అలా చూడక్కర్లేదు, నేనే. మంచి క్లాసు. నాన్న చెప్ప మాకు. సేమ్ టు యూ. నువ్వేంటి మొదటి రోజు మహేష్ బాబు సినిమాకి వచ్చావు? సినిమా కొంచెం అటు ఇటుకున్న థియేటర్లో రెచ్చిపోతామని. ఏంటి, నువ్వు ట్విట్టర్ కూడా వాడతావా? మీ కూడా ఫ్యాన్ పేజ్ లిస్ట్ వచ్చి తిట్లెట్టేది నేనే. మీ ఊరు సినిమా రిలీజ్ అవుద్దిగా, అప్పుడు చెప్తా. ట్విట్టర్లో పెట్టంతలో నీకు ఎందుకు ఎన్ని? సినిమా చూడు. అసలు దారుణం. కూతురు ప్రేమించిన వాడితో పారిపోయిందని తండ్రి ఆత్మహత్య. నాకు రాజకీయాలు నేర్పిస్తాడా అంటూ విమర్శించారు చంద్రబాబు. ఏం చూస్తున్నావు? చేసుకున్నాడా లేదా అని. ఏటి కట్టరాయరా? కాదు, చెప్పు. పొట్లగిలిపోతారా ఎలా? లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీలో చెప్పరా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్రానికి సమాచారం ఉందా అని ప్రశ్నించారు. బాయ్ నాన్న చెప్పమా. ఇందులో అత్యధికులు తెలుగువారే విదేశంలో తిండి లేక స్వదేశానికి రాలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సౌదీ అరేబియాలో భారతీయులు ఎక్కువగా పనిచేసే కంపెనీలు మూసివేయడంతో అక్కడికి ఉద్యోగరీత్యా వెళ్లిన డ్రైవర్లు, వెల్డర్లు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇలా 10,000 మంది భారతీయులు రోడ్డున పడ్డారు. వీరంతా తమను స్వదేశం పంపించాలంటూ గల్ఫ్ దేశాల్లోని భారత ఎంబసీల చుట్టూ తిరుగుతున్నారు. జోగ్గడిల్లా ఆ ఎదురు కనిపిస్తున్న కాఫీ తోటలోంచి అవతలకి వెళ్తే ఎడం చేతే ఉంటుంది. చలో నిమిషాడి నిమిషాలు లేదు తమ్ముడు, లిమ్కా ఉంది కావాలా? సరియు తీసుకో. ఎవరు తమ్ముడు? అరకు. అరుక మొన్న మధ్య మా జోగ్గాడి కొట్టాడని మీ ఊర్లో ఆవిడ చెప్పులేసుకోకుండా తిరుగుతున్నాడంట, తెలిసేటి నీకు? నాకు తెలీదు. కొట్టడం నువ్వు చూసావా? అది లేదు తమ్ముడు, చుట్టుపక్కల ఊర్లలో కథలు చెప్పుకుంటున్నారు వాడి గురించి, విన్నాను. ఎంత? 20 ఇవ్వు. పట్టుకెళ్ళు. పర్లేదులే. తమ్ముడు ఆ, ఏంటి ఆడితో పాటు మీ ఊర్లో వాళ్ళందరూ చెప్పులేసుకోవడం మానేశారా? లేదు, మాలేసుకున్నాలే. మాల అన్ని అడుగుతాడు. ఏం మాల? అసలు మూతకి తీసాడు. ఎవరు? జోగినదిల్లే కదా. అవును, మీరెవరు? వాడు ఫ్రెండ్ని. కూర్చో బాబు, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను.
ఇప్పుడు చెప్పు బాబు. అదేనా మన న్యూస్లో చూసా, సౌదీలో ఏదో ప్రాబ్లం అని చెప్పి మనల్ని అందరినీ పంపించేస్తున్నారట. మన జోగ్గడికి ఏం ప్రాబ్లం లేదు కదా? దేవుడా, అయ్యో, వీడికేం ప్రాబ్లం అయ్యి ఉండదులేండి. అందరినీ పంపించేస్తారా ఏంటి? ఇక్కడే ఉంటే ప్రతిరోజు ఏదో ఒక గొడవ. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉంది. నిన్న రాత్రి ఫోన్ చేశాను, అలాంటిది ఏం చెప్పలేదు. సరే అమ్మా, నేను వెళ్తాను. ఒక్క నిమిషం బాబు, టీ పెట్టాను. అయ్యో పర్లేదమ్మా, నాకు భలేవాడివే. ఉండు 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 బాబు, ఉండు. ఎక్కడుంటావు బాబు? ఎప్పుడు చూడలేదు. అమ్మో వచ్చేసింది. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను బాబు. ఏంటే నీ గోల? తినడానికి ఏం లేవా? నీకు ఇష్టమైన పొంగడాలు చేశాను. అన్నీ వాళ్ళ ఫ్రెండ్ వస్తే ఇప్పుడే పెట్టేశాను. కాలేజ్ నుంచి వచ్చాగానే ఏదో తినాలని తెలుసు కదే. తెలిసే 2 నిమిషాలు ఆగు, చేసి పెడతాను. అతను టీ ఇస్తే సరిపోద్దిగా, పలారాలు ఎట్టాలా? షూ, మెల్లగా వింటాడు. ఆకలేస్తుంది బాబు. మనం వెళ్తున్నా. దేవుడు ప్రపంచంలో ఉన్న ఆకలి మొత్తం నీకే ఇచ్చాడు. ఓ పద్ధతి పాడు లేకుండా మాట్లాడుతూ ఉంటావు. ఏం ముస్లి? So what is a dart? Dart is the most basic structural element in dressmaking and garment construction. జ్యోతినికి తెలుసా? కల్పన ఆంధ్రజ్యోతి కవర్ పేజ్ కాంపిటీషన్ కోసం ఫోటో పంపిస్తుందంట. దాన్ని చెప్పిందే నేను ఎప్పుడో పంపించా. అవునా? మిథిలా, అరకులో మంచి ఫోటో స్టూడియో ఉంది. ఉంది. మహేష్ అనేది. ఎందుకు? ఫోటో ఒకటి దిగాలి. ఆంధ్రజ్యోతిలో మ్యాగజైన్ కవర్ పేజ్ ఫోటో కాంపిటీషన్ పంపడానికి. అవునా? ఓ అమ్మాయి, ఓ మీద ఒరిపోతున్నావేంటి? కొన్ని చోట్ల కూర్చో. థ్యాంక్ యూ అక్క. చెప్పండి. ఫోటో ఒకటి తీయించుకోవాలి. మహేష్ వస్తున్నావా? వేడివేడికి బజ్జీలు వేస్తున్నాడు, ఆరిపోతుంది మళ్ళీ. కస్టమర్ వచ్చారు, ఫోటో తీసి వచ్చేస్తాను. నువ్వు జ్యోతి కదా? అవును, నీకెలా తెలుసు? మిథిలే ఇప్పుడు నీ గురించి చెప్తా ఉంటది. మిడిల్ నీకేమవుతుంది? చెల్లెలు అవుతుందమ్మా. బాబ్జీ సార్ ఎప్పుడు అలాగే జోకులు వేస్తుంటాడు. మిథిలా అలమ్మయ్యే, నేను జస్ట్ ఫ్రెండ్స్లే. అయితే నువ్వు సుహాసా? కొర్ర సుహాస్. మిడిల్ నీ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ అట్టు కదా. నేను ఎన్టీఆర్ ఫ్యానే. అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు. సరే, నైస్ టు మీట్ యు. మనం మనీ కలుద్దాం. సరే సరే, బాయ్. చెప్పులు వేసుకోవచ్చుగా? చెప్పులు వేసుకోవచ్చు కదా? చెప్పులు కట్ చేస్తున్నాయి, అందుకే వేసుకోలేదు. అది కాదండి, చెప్పులు వేసుకుని లోపల రావచ్చు కదా అని అడుగుతున్నాను. ఓ పర్లేదు, రండి రండి. ఏ స్వాతి ఫోటోలు ఏంటి ఇక్కడున్నాయి? జస్ట్ డిస్ప్లే ఫొటోస్ అంతే. రండి. మీరు రెడీ అంటే ఫోటో తీస్తాను. అక్కడ కూర్చోండి. అక్కడ పాస్పోర్ట్ ఫోటో కాదు, మ్యాగజైన్ కవర్ పేజ్ కాంపిటీషన్ పంపడానికి. ఒకసారి రిలేటర్ రండి.
ఇలాంటిదైతే నాకు బాగుంటుంది కదా. అచ్చా చెప్పరే మరి లైటింగ్ కొంచెం అడ్జస్ట్ చేయాలి.